పెట్టాలి అనే ఒక మంచి సంకల్పంతో ఇక్కడికి రావడం, అదేవిధంగా అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ కలిసి రైతులు వాళ్ళ మనుగడ బాగుండాలి అనే ఒక మంచి సంకల్పంతో నీటిని మా మండలానికి మా చెరువులకి నీరు వస్తే రైతులందరూ చాలా అభివృద్ధి చెందుదని ఒక మంచి సంకల్పంతో అన్ని పార్టీలకు సంబంధించిన రైతులందరూ కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు చాలా సంతోషదాయకంగా ఉంది. దీనికి అన్ని పార్టీల వారు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. అదేవిధంగా మా మద్దతు మీకు ఎల్లవేళలా ఉంటుందని సభామూలకంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. గతంలో 14-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులని దృష్టిలో ఉంచుకొని రైతులందరూ బాగుండాలి అని ఒక మంచి సంకల్పంతో, రైతులు బాగుండాలి అంటే ప్రతి చెరువుకి నీళ్లు ఇవ్వాలి అనే ఒక మంచి భావనతో కాలనీల ద్వారా కృష్ణా జలాలను తీసుకురావడం జరిగింది. తద్వారా అన్ని చెరువులకు నీళ్లను నింపడం కూడా జరిగింది. చాలా సంతోషదాయకం. అలాంటి సందర్భంలో ఇక్కడ ఉన్న రైతులు, మండలంలో రైతు నాయకులు ఇక్కడ మేముండే వచ్చిన అంతా వచ్చి, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అయ్యా మాకు కొన్ని చెరువులకు నీళ్లు రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, దాన్ని ఎలాగైనా కానీ చెరువులకి నీళ్ళు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేయాలి అని చెప్పడం, వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని, అదేవిధంగా ఈ సిపిఐ వాళ్ళ నాయకులు వాళ్ళ కొంతమంది సహాయ సహకారాలు తీసుకొని ఒక నీతిని తయారు చేపించి రైతుల ద్వారా ముఖ్యమంత్రికి ఆయన కూడా స్పందించి ఖచ్చితంగా చేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మన డిస్టిక్ లో ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ ఆయన బహిరంగ సభ జరిగినప్పుడు మన కాన్స్టిట్యూన్సీలో 2015లో ఏప్రిల్లో బహిరంగ సభ నిర్వహించినప్పుడు ఆయన బహిరంగ సభలోనే అనౌన్స్ చేయడం, టైటిల్ చేయడం, అదేవిధంగా ఆయన పుట్టినరోజు కానుకగా రైతులకి మొదలుపెట్టారు. అది జీవో కూడా ఉంది. ఆ జీవో ద్వారానే ఈ వంతు కూడా ఖచ్చితంగా వస్తానని రైతులతో చాలా సంతోషపడ్డారు. అయితే ఆ ప్రాసెస్ జరిగే లోపల అనుకోకుండా ఎలక్షన్ స్టోర్ రావడం, అది నిలిపేయడం కొంచెం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ రాకపోవడం, వచ్చిన గవర్నమెంట్ టెండర్ ప్రక్రియలు జరిపి మరి ఎందుకో కొన్ని అనివార్య కారణాల వల్ల అది నిలబడిపోయింది. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు ముఖ్యమంత్రి, తెలుగుదేశం ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలోని చంద్రబాబు రైతు బాంధవుడు కనుక రైతులను దృష్టిలో పెట్టుకొని ఆయన ఖచ్చితంగా రైతులకు ఈ కాలువ ప్రక్రియను ఏదైతే రాజంపాడు నుంచి 14 చెరువులు నిర్మిస్తామని చెప్పినటువంటి హామీని పూర్తి చేస్తారని ఒక ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మన హామీ నివా వచ్చినాక ఉత్తర నియోజకవర్గంలో తాగడానికి నీళ్లు లేవు. హామీ నివా వచ్చినాకే తాగడానికి నీళ్లు వచ్చిండేది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచినీళ్ళు తాగాలి అంటే 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు లాగి నెలకొక్క రోజు మా పట్టణంలో నీళ్ళు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు హామీ నివారణ మన కాలం ద్వారా కృష్ణాలను తీసుకువచ్చాడు, అప్పుడే గుండెకలు పట్టడానికి తాగడానికి నీళ్ళు ప్రతి రోజు ఇస్తాను కూడా ప్రజలే అయ్యా నీళ్ళు వృధా చేయకండి, రోజు ఇవ్వండి, ఎందుకే నీళ్ళు వస్తామని వాళ్ళు ప్రజలే చెప్పడం కూడా జరుగుతుంది. ఆ విధంగా తాగడానికి గుండెకల పట్టణంలో నీళ్ళు ఇవ్వడం కూడా అది అప్పుడున్న ప్రభుత్వం కొనసాగించుకోగలుగుతారు. అదే కాకుండా ఏవైతే చెరువులు ఉన్నాయో పాతుకొచ్చి చెరువు, వైద్య చెరువు, బుద్ధి చెరువు, నీళ్ళకు కూడా అప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 0.6 TMC వాటర్ని శాంక్షన్ చేయడము, ఆయన చేసేటువంటి ఆ రోజు శాంక్షన్ చేసినటువంటి ప్రక్రియ ద్వారానే 3 చెరువులకు నేను నింపడం కూడా చేసింది. అదేవిధంగా మన వైద్య చెరువుకి ఎటువంటి దగ్గర కాళ్ళను పెట్టి కంటిన్యూగా నీళ్లు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ ద్వారా అక్కడ ఉన్న రైతులందరూ బాగుపడుతూ ఉంది. ఇదే కాకుండా ఏదైతే
చెన్నైన్ గుట్ట ఉందో ఎప్పుడో రామారావు గారు ఉన్నప్పుడు ఆ చెన్నైన్ గుట్టకి నీళ్లు పెట్టి ఎంత బాధపడింది. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ చెన్నై గుట్టకి కూడా నీళ్లు కేవలం దాన్ని కూడా 80% నీళ్లు తిప్పడం కూడా ఘనత అది చంద్రబాబు నాయుడు గారు మా ఆధ్వర్యంలో చెప్పుకోగలుగుతున్నాం. ఆ చెన్నై గుట్ట నిలిచినందుకు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే రావణపల్లి, అదేవిధంగా పెద్దొడ్డి, మామూలు, అదేవిధంగా అయ్యవాళ్ళపల్లి నుంచి మామిడి పంటలు తీసుకొచ్చాల వరకు నీటిని పంపించింది కూడా ఆయన ఘనదేశంగా మనం చెప్పుకోగలరు. ఈ విధంగా రైతులకు ఎన్నో విధాలుగా ఆయన చేసే సక్కబోతుంటే ఈ తెలుగు పనులు పెరిగింది. ఇవన్నీ ఇటున్న నాయకులు కూడా చెప్తారు ఏ విధంగా వచ్చాయని. దీని ద్వారా రైతు కూలీలు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో వలస పోతా ఉంది. అయ్యా పంటలు లేవు అని వలసపోయే వాళ్ళు ఈ రోజు నిలబడి పనులు చేసుకుంటున్నారు, వలసలు పోకుండా జీవిస్తున్నారు. అంటే ఆ ఘనత అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడైతే ఏదైనా మనం ఈ టీచర్స్ చేసుకొని సాధించాలా ఒక మంచి ముందు చేస్తున్నాము. అది ఖచ్చితంగా అవుతుందని చంద్రబాబు తెలియజేసుకుంటూ ఈ గ్రామ మీ అందరికీ పేరు నాకు ధన్యవాదాలు చేస్తున్నాను.